వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముఖ్యంగా మన ఆడవాళ్ళకి అయితే శ్రావణ మాసం అంటే పండగలే పండగలు. వరలక్ష్మి పూజ చేస్తాము, మొదటి వారం, రెండో వారం చేస్తాము, వదిన మూడో వారం చేస్తారా అని చెప్పి పక్కింటి వాళ్ళతో అడుగుతూ ఉంటారు కదా. ఎన్ని క్వారంటైన్లు వచ్చినా, ఎన్ని లాక్డౌన్లు వచ్చినా సరే మన పూజలు మాత్రం మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మన పూజలు అయితే అసలు స్కిప్ చేయలేము. అండ్ నేనైతే ఇప్పటికొచ్చి పెళ్ళైనాక అసలు ఈ పూజ అయితే చేయలేదు, చేయకూడదంట. మేబీ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ చేయవచ్చేమో. కానీ మా ఇంట్లో మా మదర్ ఈ పూజను చాలా బాగా చేస్తారండి. లైక్ అమ్మవారిని అయితే బాగా రెడీ చేస్తారు, బిందెలు పెట్టి శారీని డ్రాప్ చేస్తారనమాట. ఆ వీడియో డెఫినెట్లీ నేను షూట్ చేసి రెండో వారం చేస్తాం కాబట్టి ద నెక్స్ట్ డే నేను పోస్ట్ చేస్తాను. ఈసారి మాత్రం అసలు ఆన్ టైం పోస్ట్ చేయాలనుకున్నాను, ఎందుకంటే ఆషాఢ మాసంలో లైక్ మా మమ్మీ చాలా చేశారు, అప్పాలని ఉండలని చాలా ఉన్నాయండి. వీడియోస్ అన్ని షూట్ చేస్తున్నాను, చాలా బ్యాకప్ వీడియోస్ ఉండిపోయినాయి. ఇప్పటికొచ్చి ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వచ్చేసినా సరే ఇంకా నేను పోస్ట్ చేయలేదు. చాలా ట్యాగ్స్ ఫిక్స్ చేసుకుని ఆషాఢ మాసం అప్పాలు అవి ఇవి అనుకోండి. ఇప్పుడు ఏ ట్యాగ్ పెట్టాలో కూడా తెలీదు అప్లోడ్ చేయడానికి. సో కానీ ఈసారి మాత్రం లైక్ ఆన్ టైం ఇది పోస్ట్ చేస్తాను, ఎందుకంటే మూడో వారం నాలుగో వారం చేసే వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ కి తెలుసు, ఇఫ్ తెలియని వారికి అట్లీస్ట్ ఈ వీడియో యూజ్ అయితే దట్ విల్ బి బెస్ట్ రైట్, దట్ విల్ బి గుడ్ రైట్. సో అందుకోసమే ఆన్ టైం ఇదైతే వీడియో పోస్ట్ చేస్తాను. ఆల్ రైట్, సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ టైటిల్ లో చూసారు కదా, మినీ నైకా హాల్ అండి. సో ఈ చిన్న 3 బుల్లి బాక్సెస్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇందులో ఏమున్నాయని చూపిస్తాను. ఇందులో ఏమున్నాయి అయితే నాకైతే తెలుసు, ఎందుకంటే నేనే ఆర్డర్ చేశాను కాబట్టి. బట్ వీటిని నేను అన్బాక్స్ చేసి మీ ముందు అన్బాక్స్ చేసి ఇందులో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అసలు నేను ఎందుకు వీటిని ఆర్డర్ చేశాను అన్నది నేను క్లియర్గా చెప్తాను. ఓకే, మరి ఇందులో ఏమున్నాయో చూసేద్దామా. అండ్ చూసే ముందే మీరు నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే దాని దిస్ ఇస్ లావణ్య ముఖేష్. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే తక్కువ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మరి చూసేద్దామా. చలో, ఫస్ట్ అయితే మనం ఈ బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఐటమ్స్ అన్ని బయట పెట్టేద్దామండి, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఈ బాక్సెస్ ఓపెన్ చేసే ముందు బిఫోర్ మనం చేయవలసిన పని శానిటైజ్ చేయడం. శానిటైజ్ అయితే మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇంకా మీరు బాక్సెస్ రాగానే ఆర్డర్ రాగానే ఇంట్లోకి మాత్రం తీసుకుని వెళ్ళిపోదు. ఎండలో కొంచెం ఆల్మోస్ట్ లైక్ ఒక 30-40 మినిట్స్ అయినా బయట పెట్టుకోండి. నేనైతే సమ్ టైమ్స్ అయితే 1 డే కూడా ఒకసారి ఉంచేసాను, చూసుకోలేదు ఆర్డర్ వచ్చిందనే విషయం. సో అయితే నేను శానిటైజ్ అయితే చేసుకున్నాను. ఇంకా బాక్సెస్ అయితే ఓపెన్ చేసేద్దామా. చల్, సో టోటల్ గా నేను ప్లేస్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇవి. ఇప్పుడు నేను ఇవి ఎందుకు ప్లేస్ చేశాను అన్నది నేను క్లియర్గా చెప్తాను. సో ఆల్ రైట్, బాక్సెస్ అయితే ఓపెన్ చేసేసాం. ఐటమ్స్ అన్ని నేను మీకు చూపించాను. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అసలు ఎందుకు ఆర్డర్ చేశాను, అసలు ఎందుకు ఈ ప్రొడక్ట్ పెట్టుకున్నాను, చూస్ చేసుకున్నాను మీకు చెప్తాను. సో ఫస్ట్ ప్రొడక్ట్ చూస్తే నేను వావ్ నుంచి ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేసిన. కనిపిస్తుంది కదా, ఎస్, ఇది నాన్ స్టిక్కీ నాన్ గ్రీజీ హెయిర్ ఆయిల్ ఫర్ సిల్కర్ అండ్ స్ట్రాంగ్ హెయిర్. ఇందులో ఆనియన్, బ్లాక్ సీడ్, ఆల్మండ్, కోకోనట్ ఆయిల్స్ చాలా ఉన్నాయండి. దీని ప్రైస్ ఇక్కడ చూస్తుంటే 599 రూపీస్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ జూన్ 2022 మే 2022 ఉంది. కానీ ఇది నాకు లైక్ నాట్ ఫర్ 599 రూపీస్ అండి. నేను తీసుకుంది ఇది, ఒక నిమిషం మొబైల్లో చూసి చెప్తాను. ఇది 200 ml అండి. నేను తీసుకుంది 425 రూపీస్కి. దీని యొక్క రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే 5కి 4.2 రేటింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ లైక్ 4156 అంటే 4156 పీపుల్ దీన్ని రేట్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ బెస్ట్ రేటింగ్స్ వచ్చినాయి. ఈ ఆయిల్ ప్లేస్ చేయడానికి రీజన్ నా ఫ్రెండ్ తను సజెస్ట్ చేసింది అనమాట. ఆల్రెడీ నేనే ఆయిల్ యూజ్ చేస్తాను అనేది ఒక వీడియోలో చూపించాను. అది కూడా ఆనియన్ ఆయిలే, కానీ డిఫరెంట్ బ్రాండ్ అనమాట. కానీ ఈ ఆయిల్ కూడా బాగుంటుంది, ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇది ఒకసారి నువ్వు ట్రై చేసి నీకు ఎలా వర్క్ అయిందో అన్నది రివ్యూ చేస్తే ఐ మీన్ లైక్ ఫర్దర్ గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్పింది. ఎట్లనో నా ఆయిల్ అయిపోయినది కదా, సో ఆర్డర్ ఎలా చేసుకోవాలని చెప్పి, సో అందుకే నేను ఈ ఆయిల్ ఒకసారి ట్రై చేయదు. ఇది ట్రై చేసినాక ఇది ఎలా వర్క్ అయింది అన్నది ఇది వీడియో చేసి పెడతాను. మీరు అనొచ్చు లైక్ ఏంటి ప్రొడక్ట్స్ చెప్తారు, హెయిర్ ఆయిల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఏమైనా చూపించవచ్చు కదా, సో దట్ అది అందరికీ యూజ్ అవుతుంది అని. యాక్చువల్లీ మీరు నమ్మరు, నాకు ఈ ఆయిల్ 5 months వస్తుంది, బట్ నేనైతే వీక్కి 3 times ఆయిల్ అప్లై చేస్తాను. ఈ బాటిల్ మీకు చూపిస్తాను. ఇది 5 months ఎట్లా వస్తుందో మీరే చెప్పండి, ఎందుకంటే నేను ఇది 5 months అని అనుకుంటున్నాను. బిఫోర్ నేను యూజ్ చేసే ఆయిల్ లైక్
చాలా చిన్నది, దీనికంటే చాలా చిన్నది ఇంత ఉంటుంది అనుకుంటా. అదే నాకు 4 months వచ్చింది. ఇది డెఫినెట్లీ నాకు 5-6 months వచ్చేస్తుంది. కానీ నేను వీక్కి 3 times అప్లై చేస్తాను. అది కూడా చాలా మొత్తుగా పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇది ఎందుకు 5 months వస్తుందని చెప్తున్నా అంటే, నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేసే హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. బట్ ఇది ఎప్పుడు అప్లై చేస్తానంటే సమ్ టైమ్స్ లైక్ 2 AM 3 AM టైం అప్పుడు నాకు సడన్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటే కిచెన్లో కదా ఉంటుంది, అది నేను ఎప్పుడు పైన పెట్టుకోను అనమాట, కిందనే ఉంటుంది. సో నాకు అది వెంటనే హెయిర్కి అప్లై చేసుకోవాలన్నప్పుడు ఏదో ఒక ఆయిల్ కావాలి కాబట్టి సో నేను అప్పుడు కూడా ఆనియన్తో మేక్ చేసే ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను అనమాట. సో అందుకోసమే ఆనియన్ హెయిర్ ఆయిల్, ఇలాంటి ఒక హెయిర్ ఆయిల్స్ ఎప్పుడు ఒక స్టోర్ చేసుకుంటా, పక్కన పెట్టుకుంటా అనమాట. ఎప్పుడు మూడు వస్తే అప్పుడు రాసేసుకుంటా, అది అనమాట. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ నేను చెప్తానండి. ప్రెసెంట్ అయితే న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అయిపోయింది, అది ప్రిపేర్ చేస్తున్నారు. అవి అంటే కొబ్బరికాయల్ని ఎండబెట్టి అవి వాటిని గ్రైండ్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అది. సో అది అయినాక అప్పుడు మీకు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ చూపిస్తాను. ఓకే, బట్ ఇదైతే మాత్రం నేను యూజ్ చేశాక దీని యొక్క రివ్యూ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కెఫైన్. దిస్ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, ఎస్, కెఫైన్ వాళ్ళది నేక్డ్ అండ్ రా కాఫీ ఫేస్ స్క్రబ్ నార్మల్ టు ఆయిలీ స్కిన్. ఇదైతే నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. దీనికి యొక్క ప్రైస్ ఇక్కడ చూస్తే 349 రూపీస్ అని ఇచ్చాడు. యూజ్ బిఫోర్ 24 months ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ డేట్. ఇదైతే 6/2020లో మ్యానుఫ్యాక్చర్ అయిందని చూపిస్తుంది. అండ్ ఇది నేను కొన్నది అయితే 325 రూపీస్కి, ఇక్కడ రాసింది 349 రూపీస్. దీని యొక్క రేటింగ్స్ 4:4.45కి 10,554 పీపుల్ రేట్ చేశారు దీన్ని. నేనైతే ఇప్పటి వరకు ఈ స్క్రబ్ అసలు యూజ్ చేయలేదండి. అసలు ఈ బ్రాండే నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదన్నమాట. దీన్ని అసలు ఎలా స్పెల్ చేస్తారో తెలియదు. ఇక్కడ ఎమ్ ఉంది, ఇక్కడ కెఫైన్ ఉంది, నాకు అసలు తెలియదు కూడా. ఈ బ్రాండ్ అంటే తెలుసు కానీ దీన్ని ఎలా స్పెల్ చేస్తారో కూడా తెలియట్లే. కెఫైన్ అని చదివేశాను. అండ్ ఇది ఎందుకు నేను ఆర్డర్ చేశానంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే కాఫీ ఫేస్ స్క్రబ్ అని ఉంది కదా, మనకి కాఫీ పౌడర్ యొక్క బెనిఫిట్స్ మన అందరికీ తెలుసు. లైక్ ఇది లిప్ స్క్రబ్ కింద యూజ్ చేయొచ్చు, ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ డార్క్ ఏరియాస్ దగ్గర ఇది లైటింగ్ చేస్తుంది అంటారు. చెప్పు, కాఫీ చాలా లైటింగ్ చేస్తుంది అండి పౌడర్. ఈవెన్ నెక్ ఏరియా దగ్గర బ్లాక్ ఉన్నా సరే ఇది చాలా యూజ్ అవుతుంది కాఫీ. సో ఇట్ మీన్ దట్ డల్నెస్ ని రిమూవ్ చేస్తుంది. సో ఐ థాట్ లైక్ లెట్స్ గివ్ ఏ ట్రై ఆన్ ది స్క్రబ్. నేను ఇప్పటి వరకు అయితే ఈ స్క్రబ్ యూజ్ చేయలేదు. హిమాలయ యూజ్ చేసాను, ప్లమ్ యూజ్ చేశాను, అండ్ ఇంకా సమ్ అదర్ యూజ్ చేశాను. కానీ ఒక్కసారి ఇది ట్రై చేద్దాం అని చెప్పా. ఇప్పుడు నేను ఆర్డర్ చేసే థింగ్స్లో చాలా వరకు నేను యూజ్ చేయనివే, కొత్తవే అనమాట. సో నేను యూజ్ చేసాక వీటి యొక్క రివ్యూ నేను చెప్తాను. సో అందుకోసం అనమాట ఇది నేను ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ బై ద వే దీంతో నాకు ఇది ఫ్రీ ఇచ్చాడు. ఇది ఏంటో ఫస్ట్ ఓపెన్ చేద్దాము. ఇది కూడా ఎమ్ కెఫైన్ అనేది ఏమంటారో తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి దీన్ని ఎలా స్పెల్ చేయాలా అన్నది. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తాం. చక్కగా ఒక చిన్న బుల్లి పౌచ్ లో ఇచ్చాడండి. 2 mini గ్లాస్ బాటిల్స్. కాఫీ బాడీ స్క్రబ్ అంట, కాఫీ బాడీ పాలిషింగ్ ఆయిల్. కొంచెం లైటింగ్ సరిగ్గా లేదు. బాడీ పాలిషింగ్ ఆయిల్ అంట. సో నాకు ఈ 2 ఫ్రీ ఇచ్చినారు. ఇవి కూడా ఒకసారి యూజ్ చేసి చెప్తా. అంటే ఇది కొన్నందుకు ఈ 2 ఇచ్చారనమాట. అండ్ నాకైతే ఈ పౌచ్ చాలా బాగా నచ్చింది. సో ఇవి కెఫైన్ వాళ్ళవి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇన్స్ ఫ్రీ అండి. యాక్చువల్లీ హైలైట్ అవ్వట్లేదు. సో నేను అప్లై చేసింది, అది నేను ఆర్డర్ చేసింది, దీన్ని పక్కన ఒక ఇమేజ్ లో నేను చూపిస్తాను. అండ్ ఇన్స్ట్రీ బ్రాండ్ గురించి చాలా వరకు ఐడియా ఉంటుంటుంది. ఇది కొరియన్ బ్రాండ్ అండి. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఫారెన్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తానని మాత్రం అసలు అనుకోవద్దు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫారెన్ బ్రాండ్ అని ఇండియా బ్రాండ్ అని ఏం లేదండి. ఏ బ్రాండ్ ఏది బాగా వర్క్ అయితే అదే అనమాట. నాకు అది లైక్ తక్కువ ప్రైస్ కావచ్చు, ఎక్కువ ప్రైస్ కావచ్చు, అది ఫారెన్ కావచ్చు, ఇండియా బ్రాండ్ కావచ్చు, ఏదైనా సరే ఐ డోంట్ కేర్. నాకు అది వర్క్ అయితే చాలు, నేను అది యూజ్ చేస్తాను అనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ యాక్చువల్లీ నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, ఇది హ్యాండ్ క్రీమ్ అండి బై ద వే. అండ్ దీని యొక్క ప్రైస్ 300 రూపీస్ వచ్చినాయి. అండ్ దీని యొక్క రేటింగ్స్ చూస్తే 4.3 రేటింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచి రేటింగే ఇచ్చారు దీనికి కూడా. అండ్ ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, నేను దీనికి ఫేస్ ప్యాక్ అప్లై చేశాను, ఫేస్ ప్యాక్ ఆర్డర్ చేశాను ఈ బ్రాండ్ లోనే. ఆ ఫేస్ ప్యాక్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో ఇంకొంచెం ఆర్డర్ చేస్తే నాకు సంథింగ్ లైక్ ఫ్రీ గిఫ్ట్ ఏదో వస్తుందని చెప్పారు. సో ఎట్లనో హ్యాండ్ క్రీమ్ పెట్టాలనుకుంటున్నాను కదా, ఇందులోనే పెట్టేద్దాం, అది ఏదో వస్తుంది అంటున్నారు కదా అని చెప్పి అందుకే ఇది ప్లేస్ చేశాను. యాక్చువల్లీ హ్యాండ్ క్రీమ్ ఎందుకు తీసుకున్నానంటే, నాకు ఈ రింగ్ ఫింగర్ దగ్గర లైక్ ర్యాష్ లాగా అయిపోతుంది.
ఎందుకో అప్పుడప్పుడు ఇచ్చిగా అనిపిస్తుంది అనమాట. దాన్ని ఇలా నేను ఇచ్చేసేయడం వల్ల బ్లడ్ లాగా వచ్చేస్తుంది. సో బాగా డ్రై అయిపోతున్నాయి హ్యాండ్స్ కూడా. ఎక్కువ శానిటైజ్ చేయడం వల్ల ఏంటో తెలియదు, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇంకా ఫాస్ట్గా డ్రై అయిపోతున్నాయి. అసలు ఇచ్చినెస్ తగ్గట్లేదు అనమాట. సో ఏదైనా హ్యాండ్ క్రీమ్ యూజ్ చేద్దాము అని చెప్పి ఇది తీసుకున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అన్నది. నాకైతే అస్సలు ఐడియా లేదు ఎలా ఉంటుందో అనేది. చూసాక ఇఫ్ మీకు కావాల్సితే నేను దీనిపై కూడా రివ్యూ చేస్తాను. ఓకే, అండ్ ఆ బ్రాండ్లోనే నేను ఒక క్లే మాస్క్ తీసుకున్నాను అన్నా కదా. సో ఇదండి, ఇది సూపర్ వాల్కానిక్ 4 క్లే మాస్క్ 2x. ఇది వాటర్ ఎట్లా ఉంటుంది, మన అందరికీ తెలుసు క్లే మాస్క్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందని. అన్ని క్లే మాస్క్ లో అయితే ఐ క్యాన్ సే దిస్ ఇస్ ద బెస్ట్ అండి. ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది, బట్ ఐ కెన్ సే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ప్రైస్ ఏమొచ్చి ఇది యాక్చువల్లీ 100 ml 4.4 రేటింగ్స్ ఇచ్చారు 5కి. 2718 పీపుల్ రేట్ చేశారండి దీన్ని. ఇది 1100 రూపీస్కి నేనైతే తీసుకున్నాను. ఇది మీరు వన్స్ యూజ్ చేసినప్పుడే మీకు చాలా బాగా నచ్చేస్తుంది, అంత బాగుంటుంది అనమాట ఇది. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్లా ఉంటుంది. ఇది నేను ఎలాగో స్కిన్ కేర్ లో మీకు ప్యాక్స్ గురించి చెప్తా కాబట్టి అందరూ మా చెల్లి ప్యాక్స్ గురించి చెప్తా కాబట్టి సో అందులో ఇది నేను చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ శానిటైజ్ చేసి ఉన్నాయి హ్యాండ్స్ అనమాట, అందుకనే. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఇది కొరియన్ ప్రోడక్ట్ అంతే. మీకు ఆల్రెడీ చెప్పా కొరియన్ ఇండియన్ అని ఏం లేదు. ఐ లైక్ ద ప్రోడక్ట్స్, ఏదైనా సరే నాకు బాగుంటే చాలు అంతే. నెక్స్ట్ సారీ యాక్చువల్లీ మర్చిపోయాను, నేను యాక్చువల్లీ ఈ 2 తీసుకుంటే నాకు ఒక ఫ్రీ శాంపిల్ సంథింగ్ ఏదో ఫ్రీ వస్తుందని చెప్పి తీసుకున్నాను కదా. యాక్చువల్లీ నాకు ఇందులో ఇన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసినందుకు నాకు వచ్చిన ఫ్రీ అయితే ఇవ్వండి. లైక్ ఇదేదో హైబిస్కస్ సోవా బ్రామి హైబిస్కస్ మసాజ్ హెయిర్ ఆయిల్ అని ఒకటి వచ్చింది. అండ్ ఇంకా మామా ఎర్త్ నుంచి హెయిర్ మాస్క్ వచ్చింది, ఫ్రీ హెయిర్ అని. అండ్ దెన్ దిస్ నైకా ఇది షీట్ మాస్క్ వచ్చినాయి. అండ్ గ్లో డీ ట్యాన్ క్రీమ్ అంట. ఈ 4 వచ్చినాయి అండి ఇవన్నీ ప్లేస్ చేసినందుకు. సో నాకు ఆ 2 ప్లేస్ చేసినందుకు ఏం వచ్చినాయో తెలియట్లేదు, ఎందుకంటే ఆ బ్రాండ్తో ఏమీ అయితే రాలేదు. సో మైట్ బి ఏదో ఒకటి అయి ఉండాలి ఇందులో అయితే. సో ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమొచ్చి లాక్మే అబ్సల్యూట్ పోర్ ఫిక్స్ టోనర్, రిమూవ్స్ ఇంప్యూరిటీస్, రిఫ్రెష్ స్కిన్, టైటన్ పోర్స్. అండ్ ఇది ఇక్కడ ప్రైస్ నుంచి 335 రూపీస్ ఉంది, బట్ నేను తీసుకుంది ఏంటంటే లైక్ 276 రూపీస్కి 15-20 రేటింగ్స్ ఉన్నాయి, 5కి 4.2 ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ టోనర్ కొంచెం అందరూ అఫోర్డ్ చేసేగల ప్రైస్లో ఉంది, దట్టు మోర్ రేటింగ్స్ ఉన్నాయని తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు వరకు ఇది అసలు యూజ్ చేయలేదు అండ్ అసలు నాకు ఐడియా కూడా లేదు. నేను ఇప్పుడు వరకు యూజ్ చేసే టోనర్స్ అంటే లైక్ ప్లమ్ ఎక్కువ యూజ్ చేశాను. అండ్ ఇంకా దుబాయ్లో ఒక బ్రాండ్, అది సరిగ్గా గుర్తు రావట్లేదు అది ఏ బ్రాండ్. సో కొంచెం ఈ 2 monthsలోకి ఒకటి ట్రై చేద్దాం ఎలా వర్క్ అవుతుందో అన్నది. అండ్ అందరూ అఫోర్డ్ చేసుకునే ప్రైస్ కాబట్టి దీనిపై రివ్యూ చేసినా బాగుంటుంది అని చెప్పి ఇది కొంచెం తీసుకున్నాను అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో అన్నది చూడాలి, బట్ దీనికైతే మంచి రివ్యూస్ ఉన్నాయి, చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. లెట్స్ సీ. యా, స్మెల్ అయితే చాలా బాగుందండి వాళ్ళు చెప్పినట్టు, బట్ హౌ ఇట్ వర్క్స్ అన్నది నేను అప్లై చేసుకున్నాక చెప్తాను. ఓకే, ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ గార్నియర్ wrinkle lift anti-aging cream. అండ్ దీని యొక్క ప్రైస్ ఇది 40 grams అండి, 260 రూపీస్కి 4.4 రేటింగ్స్ ఉన్నాయి, 3614 పీపుల్ రేట్ చేశారు. వాళ్ళంతా రేట్ చేయడం కాదు కానీ నేను పర్సనల్గా చెప్తున్నాను, దిస్ ఈస్ సీరియస్లీ సూపర్. అండ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుందండి, wrinkle lift అండ్ యాంటీ-ఏజింగ్ క్రీమ్. ఇది నాన్ స్టిక్కీ అండ్ నాన్ ఆయిలీ కూడా ఉండదు, గ్రీజీగా అసలు అనిపించింది అప్లై చేసినప్పుడు. అండ్ అందరూ అఫోర్డ్ చేసేగల ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. దీని యొక్క ఫ్రేగ్రెన్స్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది మేకప్ చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ చేస్తుంది, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ నాన్ స్టిక్కీ కాబట్టి మన యొక్క మేకప్ గ్రీజీగా అనిపించదు అనమాట, సూపర్ స్టే ఉంటుంది లైక్ ఎక్కువ టైం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇఫ్ మీరు ఇప్పుడు వరకు కానీ ఈ మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేయకపోతే జస్ట్ గివ్ ఇట్ ట్రై. ఇది చిన్నది కూడా ఉంది, లైక్ అరౌండ్ 150 grams 75 రూపీస్కి అలా వస్తుంది ఐ గెస్. సో ఒకసారి ట్రై చేయండి, పక్కా ఇది మీకు నచ్చుతుంది. ఐ నో మీకు ఇది నచ్చుతుంది, ట్రస్ట్ మీ, జస్ట్ గివ్ ఇట్ ట్రై. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ హిమాలయ ప్యూరిఫై నీమ్ పీల్ ఆఫ్ మాస్క్ లైటెన్స్ ద పింపుల్ మార్క్స్. అండ్ ఇది ఇక్కడ ప్రైస్ చూసి 75 ఉంది. ఎస్, 75కి నేను తీసుకున్న 50 grams 4.1 రేటింగ్స్ ఉన్నాయి, 947 పీపుల్ రేట్ చేశారండి. ఐ థింక్
మీకు ఈ పీల్ ఆఫ్ మాస్క్ గురించి చాలా వరకు తెలిసి ఉంటుంది, బట్ ఐ కెన్ సే పర్సనలీ చెప్తున్నా, దిస్ ఈస్ ద బెస్ట్ పీల్ ఆఫ్ మాస్క్. అండ్ ఇది దట్టు హిమాలయ బ్రాండ్ అండి. నేను ఇది ఎక్కువగా పీల్ ఆఫ్ మాస్క్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సీరియస్లీ వర్క్స్ అండి. అండ్ స్కిన్ కేర్ వీడియోస్ లో ఎట్లానో నేను ఇది ఒక స్టెప్ ఉంటుంది కాబట్టి అప్పుడు దీని గురించి ఇంకా క్లియర్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ నాచోస్ ట్యాన్ రిమూవల్ క్రీమ్ లాక్టో బ్లీచ్ విత్ హనీ, విత్ మిల్క్ అండ్ హనీ. ఇది 100 రూపీస్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ ట్యాన్ రిమూవల్ అని చెప్పొచ్చు. నాచోస్ అనేది ఇండియా బ్రాండే కదా, సో ఇండియా బ్రాండ్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ట్యాన్ రిమూవల్. చాలా యూజ్ చేసినాను, బట్ నాకు ఇది ఎవరు చెప్పారంటే పార్లర్లో కావడ దిస్ ప్రోడక్ట్ విల్ వర్క్స్, ట్యాన్ కి బాగా యూజ్ అవుతుందని చెప్పారు, బాగా రిమూవ్ చేస్తుందని. అప్పటి నుంచి నేను ఈ ప్రోడక్టే యూజ్ చేస్తున్నాను అనమాట. స్టిల్ నేను ఇదే యూజ్ చేస్తున్నాను, బట్ దుబాయ్లో అప్పుడు నాకు ఇది అవైలబుల్గా లేదు, తీసుకోలేదు. సో అప్పుడు నేను అక్కడ ఇంకో క్రీమ్ యూజ్ చేశాను. ఆ క్రీమ్ గురించి నేను అన్ని దుబాయ్ వెళ్ళాక చెప్తాను. నాకు అసలు ప్రాపర్గా ఒక్క ఐడియా లేదనమాట నేమ్స్ అన్ని, బట్ ఇండియాలో అయితే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. మీరు ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, పక్కా ఇది మీకు నచ్చుతుంది. ట్యాన్ అయితే సూపర్ గా రిమూవ్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు యూజ్ చేయాలా, నాది చాలా ట్యాన్ అయిపోయినది ఫేస్ అంతా. ఐ యూజ్ దిస్. ఇఫ్ మీకు దీనిపైన వీడియో కావాలంటే డెఫినెట్లీ నేను చేస్తాను, బట్ దిస్ సీరియస్లీ వర్క్స్, ట్రస్ట్ మీ. So at last, final product is Mama Earth Bye Bye Dark Circles Eye Cream, and దీని యొక్క ప్రైస్ 399 రూపీస్ అండి నేను తీసుకున్నది. అండ్ దీనికి 4.2 రేటింగ్స్ ఉన్నాయి. 5కి ఆల్మోస్ట్ 551 పీపుల్ రేట్ చేశారు. యాక్చువల్లీ నాకైతే ఇప్పటి వరకు నేను Mama Earth ప్రొడక్ట్ అసలు యూజ్ చేయలేదన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ ఆర్డర్. ఎందుకు ఇది ఆర్డర్ చేశానంటే నా పాపకి పుణ్యకి నేను Mama Earth ప్రొడక్ట్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ చెప్పింది అనమాట Mama Earth ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయి బేబీ ప్రొడక్ట్స్ అని. బట్ ఫస్ట్ తనకి పెట్టే ముందు నేను ఒకసారి ట్రై చేద్దాం, అసలు ఎలా వర్క్ అవుతుంది అన్నది నాకు తెలిస్తే సో దట్ నేను దానికి తీసుకుందాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ నేను ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది ఐ క్రీమ్ అనమాట, డార్క్ సర్కిల్స్ కోసం తీసుకున్నా. చాలా మంచి రేటింగ్సే ఉన్నాయి. దీంతో పాటు నాకు ఫ్రీ ఇచ్చిందే ఇదే అండి, Mama Earth ఫ్రీ హే. ఇవి నేను యూజ్ చేయాలి, హౌ ఇట్ వర్క్స్ అన్నది. ఇఫ్ నాకు ఇది బాగా యూజ్ అయితే అప్పుడు నేను నా పుణ్యకి థింగ్స్ పెడదాం అనుకున్నా. అది కూడా ఫస్ట్ ఒక క్రీమ్ పెట్టాక ఆ తర్వాత ఇఫ్ తనకి అంతా బాగుంది అనుకుంటే దెన్ ఐ విల్ ప్లేస్ రిమైనింగ్ స్టఫ్ అండ్ సో అందుకోసం Mama Earth తీసుకున్నా. Mama Earthకి అయితే ఇక్కడ మంచి బ్రాండ్ అని చెప్తున్నారు, మంచి రేటింగ్స్ ఇస్తున్నారు, మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. సో లెట్ సీ నాకు ఎట్లా ఉంది అండి. అన్ని ప్రొడక్ట్స్ నేను మీకు చూపించేసాను, ఆర్డర్ చేసినవన్నీ చూపించాను, అసలు ఎందుకు ఆర్డర్ చేసానో కూడా మీకు చూపించాను. కానీ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఫ్రీ థింగ్స్ వచ్చినాయి అనమాట ఇందులో. యాక్చువల్లీ అందులో వన్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. ఇది నేను ఏం ప్లేస్ చేయకుండా వచ్చింది. ఎక్కువగా నేను షీట్ మాస్కే నైకాలో ఎక్కువ ప్లేస్ చేసేది షీట్ మాస్క్ అనమాట. ఎందుకంటే ఇన్ని ప్యాక్స్ కంటే ఎక్కువ టైం ఉండదు. ఇదైతే జస్ట్ 15 minutes అండ్ ఇది సీరియస్లీ చాలా బాగుంటాయి షీట్ మాస్క్ అనేవి. నైకా అయితే చాలా బాగుంటాయి. నేను గార్నియర్ ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ నైకా ఐ కెన్ సే ద బెస్ట్ షీట్ మాస్క్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా వర్క్ అయింది. పర్సనల్గా నాకేమైంది అన్నది నేను చెప్తున్నా అండి. ఐఎమ్ నాట్ లైక్ వాళ్ళకి వీళ్ళకి అయింది అన్నది నాకు తెలియదు. నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అన్నది నేను షేర్ చేస్తున్నాను. సో నాకు ఇది బర్త్డే గిఫ్ట్ కింద ఒకటే ఇచ్చాడు, కనీసం 2 అని ఇవ్వలేదు. బట్ 1 షీట్ మాస్క్ కాస్ట్ 100 రూపీస్ అనమాట. అండ్ ఫ్రీ వచ్చినవన్నీ చూపించేసాను. కెఫై నుంచి 2 బాటిల్స్ వచ్చినాయి, అండ్ షీట్ మాస్క్ ఒకటి వచ్చింది, అండ్ ట్యాన్ ఒకటి వచ్చింది, అండ్ దెన్ సోవా నుంచి అంటది యా హైబిస్కస్ మసాజింగ్ హెయిర్ ఆయిల్. ఇవన్నీ నాకు ఫ్రీ వచ్చినాయి ఇన్ని ప్రొడక్ట్స్ ప్లేస్ చేసినందుకు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. హోప్ మీకు నా అన్బాక్సింగ్ వీడియో నచ్చింది అనుకున్నాను. నా చిన్న బుల్లి నైకా హాల్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ మీకు ఈ ప్రొడక్ట్స్ లో ఏమైనా రివ్యూస్ కావాలన్నా, ఇఫ్ ఇదే కాకపోయినా ఇంకే వీడియోస్ అయినా, ఏ రివ్యూస్ అయినా, ఏదైనా బ్రాండ్ గురించి కావాలన్నా, యూ జస్ట్ కమెంట్ మీ. మీరు కమెంట్ చేయొచ్చు వీడియోస్ కింద, ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టాలో అయినా ఫేస్బుక్ లో అయినా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఇన్స్టా ఐడి అండ్ ఫేస్బుక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. ఇఫ్ నాట్ ఇక్కడ వీడియో కింద స్క్రోల్ అవుతూ ఉంటాయండి, చూస్తాను. ఐ విల్ బి మోర్ యాక్టివ్ ఇన్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ టు. అండ్ ఈవెన్ మీరు వీడియో కింద కమెంట్స్ చేసినా ఐ విల్ రిప్లై టు దాట్ ఆల్సో. మీకు ఏం కావాలన్నా, మీరు ఏం మాట్లాడాలి అనుకున్నా నాకు ఇన్స్టా, ఫేస్బుక్ ద్వారా మీరు నన్ను హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రైట్, సో స్టే ట్యూన్డ్ అండ్ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ until then, bye bye, take care and keep smiling, stay healthy, stay hygiene, and thank you.